పహల్గామ్ దాడి భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు ఆంక్షలు విధించుకోవడం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతుల రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరు దేశాల్లోనూ సాగుతోంది. అంతేకాదు భారత్ పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది పాకిస్తాన్. ఇటీవల పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత్పై వేయడానికి పాక్ వద్ద 130 అణుబాంబులున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖాలిద్ జమాలీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని అతడు హెచ్చరించాడు. గత శనివారం రష్యా రాజధాని మాస్కోలో రష్యన్ మీడియాలో పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్త మహమ్మద్ ఖాలిద్ జమాలీ మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఉందని అన్నారు. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించిందని, త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలున్నాయని జమాలీ పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత్పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ జమాలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్తాన్ భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయంతో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలంటూ భారత్ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాక్ను వదిలిపెట్టబోమని అంటోంది. ఇప్పటికే పాక్ సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న భారత్ ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది. ఆ దేశ విమానాలకు భారత గగనతలంలో అనుమతించడం లేదు. ఇలా ఇప్పటికే పాక్ను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో పాక్ నాయకులు, అధికారుల భయం ఇది నిజమేనని నమ్మేలా ఉన్నాయి. సింధు నదీ జలాల పంపిణీ కోసం భారత్ పాక్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఓ ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈ ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా జమాలీ అభివర్ణించారు. నీటిని స్వాధీనం చేసుకోవడానికి లేదా ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా పాకిస్తాన్పై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తామంటూ జమాలీ హెచ్చరించారు. అణు చర్య గురించి చర్చల వేళ పాకిస్తాన్ సైన్యం శనివారం ఉపరితలం నుండి ఉపరితల క్షిపణిని పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. సాంప్రదాయ అణు పేలోడ్లను మోసుకెళ్లగలదు. పాకిస్తాన్ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి ప్రకటించింది. పహల్గామ్ దాడి భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు ఆంక్షలు విధించుకోవడం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతుల రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరు దేశాల్లోనూ సాగుతోంది. అంతేకాదు భారత్ పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది పాకిస్తాన్. ఇటీవల పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత్పై వేయడానికి పాక్ వద్ద 130 అణుబాంబులున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖాలిద్ జమాలీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని అతడు హెచ్చరించాడు. గత శనివారం రష్యా రాజధాని మాస్కోలో రష్యన్ మీడియాలో పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్త మహమ్మద్ ఖాలిద్ జమాలీ మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఉందని అన్నారు. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించిందని, త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలున్నాయని జమాలీ పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత్పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ జమాలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్తాన్ భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయంతో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలంటూ భారత్ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాక్ను వదిలిపెట్టబోమని అంటోంది. ఇప్పటికే పాక్ సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న భారత్ ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది.
ఆ దేశ విమానాలకు భారత గగనతలంలో అనుమతించడం లేదు. ఇలా ఇప్పటికే పాక్ను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో పాక్ నాయకులు అధికారుల భయం ఇది నిజమేనని నమ్మేలా ఉన్నాయి. సింధు నదీ జలాల పంపిణీ కోసం భారత్ పాక్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఓ ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈ ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా జమాలి అభివర్ణించారు. నీటిని స్వాధీనం చేసుకోవడానికి లేదా ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా పాకిస్తాన్పై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తామంటూ జమాలి హెచ్చరించారు. అణు చర్య గురించి చర్చల వేళ పాకిస్తాన్ సైన్యం శనివారం ఉపరితలం నుండి ఉపరితల క్షిపణిని పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. సాంప్రదాయ అణు పేలోడ్లను మోసుకెళ్లగలదు. పాకిస్తాన్ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి ప్రకటించింది. పహల్గాం దాడి. భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు ఆంక్షలు విధించుకోవడం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతులు రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరు దేశాల్లోనూ సాగుతోంది. అంతేకాదు భారత్ పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది పాకిస్తాన్. ఇటీవల పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత్పై వేయడానికి పాక్ వద్ద 130 అణుబాంబులున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖాలిద్ జమాలి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని అతడు హెచ్చరించాడు. గత శనివారం రష్యా రాజధాని మాస్కోలో రష్యన్ మీడియాలో పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్త మహమ్మద్ ఖాలిద్ జమాలి మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఉందని అన్నారు. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించిందని, త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలున్నాయని జమాలి పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత్పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ జమాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్తాన్ భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయంతో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలంటూ భారత్ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాక్ను వదిలిపెట్టబోమని అంటోంది. ఇప్పటికే పాక్ సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న భారత్ ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది. ఆ దేశ విమానాలకు భారత గగనతలంలో అనుమతించడం లేదు. ఇలా ఇప్పటికే పాక్ను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో పాక్ నాయకులు అధికారుల భయం ఇది నిజమేనని నమ్మేలా ఉన్నాయి. సింధు నదీ జలాల పంపిణీ కోసం భారత్ పాక్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఓ ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈ ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా జమాలి అభివర్ణించారు. నీటిని స్వాధీనం చేసుకోవడానికి లేదా ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా పాకిస్తాన్పై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తామంటూ జమాలి హెచ్చరించారు. అణు చర్య గురించి చర్చల వేళ పాకిస్తాన్ సైన్యం శనివారం ఉపరితలం నుండి ఉపరితల క్షిపణిని పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. సాంప్రదాయ అణు పేలోడ్లను మోసుకెళ్లగలదు. పాకిస్తాన్ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి ప్రకటించింది.